Welcome to Advice. I am Arvind Subbarao, Director of Arvind Institute of Spoken English, SR Nagar, Hyderabad. ఈ వీడియోలో మనం ఇప్పుడు డస్ ఎలా ఉపయోగించాలో నేర్చుకుందాం. ప్రెజెంట్ సింపుల్లో మీరు ఇంతకుముందు డూ ఏ మోడల్స్లో అయితే నేర్చుకున్నారో అది ఐ, వై, యు, దే అనే సబ్జెక్ట్స్కి ఉపయోగించాం. హీ, షీ, ఇట్ అనే సబ్జెక్ట్స్కి ఇంతకుముందు చెప్పినటువంటి ఆ 4 మోడల్స్ని హీ, షీట్ అనే సబ్జెక్ట్స్ వాడినప్పుడు మనం డస్ ఉపయోగించాల్సి ఉంటుంది. అందులో ఫస్ట్ మనం ప్రజెంట్ సింపుల్ నుంచి మరలా ఒకసారి డిస్కస్ చేద్దాం. ప్రజెంట్ సింపుల్ హ్యాబిట్స్, రొటీన్స్ తెలియజేస్తుందని చెప్పుకున్నాం. అక్కడ హ్యాబిట్స్ అంటే అలవాట్లు, రొటీన్స్ అంటే రోజు జరిగే పనులు. థర్డ్ పర్సన్ సింగులర్, ఇది మీరు ఇంగ్లీష్లో బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. పర్సన్స్ని మనం 2 గ్రూప్స్గా డివైడ్ చేసుకున్నాం. ఐ, వై, యు, దే, ఈ 4 సబ్జెక్ట్స్ ఒక గ్రూప్. హీ, షీ, ఇట్, ఈ 3 సబ్జెక్ట్స్ మరొక గ్రూప్. ఇంగ్లీష్లో ఈ హీ, షీట్లకు సంబంధించిన వాక్యాలన్నింటికి డస్తో ఉపయోగించి చెప్పాల్సి ఉంటుంది. ఐ, వై, యు, దేకి సంబంధించిన సెంటెన్స్ డూతో ఉపయోగిస్తున్నాం. ఇప్పుడు చూద్దాం. సబ్జెక్ట్, వర్బ్, వన్, ఆబ్జెక్ట్. ఇదే స్ట్రక్చర్ మనం ప్రజెంట్ సింపుల్ ఇందాక మోడల్లో కూడా వాడాం. అయితే ఈసారి ఏం చేయాల్సి ఉంటుందంటే వర్బ్కి ఒక ఎస్ ఎక్స్ట్రా పెట్టాల్సి ఉంటుంది. అంటే హీ డ్రింక్స్ కాఫీ, హీ రైట్స్ ఎగ్జామ్ ఎవ్రీడే, హీ స్పీక్స్ ఇంగ్లీష్ వెరీ వెల్. చూసారా, ఒక ఎస్ ఎక్స్ట్రా కనపడుతుంది. అదే మేము ఐతో చెప్తే ఆ సెంటెన్స్ ఐ స్పీక్ ఇంగ్లీష్, ఐ డ్రింక్ కాఫీ, ఐ రైట్ ఎగ్జామ్ ఎవ్రీడే ఇలా ఉంటుంది. ఆ వర్బ్కి ఎస్ చేరిస్తే థర్డ్ పర్సన్ సింగులర్గా భావిస్తాం. హీ డ్రింక్స్ కాఫీ, షీ రైట్స్ ఎగ్జామ్ ఎవ్రీడే ఇట్లా ఉంటుంది. ఎప్పుడైతే మీకు వర్బ్కి ఎస్ రాసి పాజిటివ్ సెంటెన్స్ రాసామో నెగిటివ్ సెంటెన్స్ చెప్పేటప్పుడు ఆటోమేటిక్గా డూకు బదులుగా ఇక్కడ డస్ ఉపయోగిస్తాం. నెగిటివ్ సెంటెన్స్ అంటే ఏమైతే చేస్తామని చెప్తామో దానికి ఆపోజిట్. షీ డస్ నాట్ రీడ్ న్యూస్ పేపర్, ఆమె న్యూస్ పేపర్ చదవదు. షీ డస్ నాట్ కుక్ వెల్, ఆమె సరిగా వండదు. హీ డస్ నాట్ యాక్ట్ వెల్, అతను సరిగా నటించడు. చూసారా, డస్ వాడాం. అలాగే వాటిని క్వశ్చన్స్గా మార్చుకుంటే, అంటే థర్డ్ పర్సన్ యొక్క అలవాట్లను మనం ప్రశ్నిస్తే డస్ హీ రీడ్ న్యూస్ పేపర్ ఎవ్రీడే, అతను రోజు న్యూస్ పేపర్ చదువుతాడా? డస్ హీ గో టు ఆఫీస్ ఎవ్రీడే, అతను రోజు ఆఫీస్కి వెళ్తాడా? డస్ హీ స్పీక్ ఇంగ్లీష్ వెల్, అతను ఇంగ్లీష్ బాగా మాట్లాడతాడా? ఇట్లా ఉపయోగిస్తాం. అదే క్వశ్చన్ వర్డ్ కూడా ఉపయోగించినట్లయితే వేర్ డస్ హీ గో ఎవ్రీడే, అతను రోజు ఎక్కడికి వెళ్తాడు? విచ్ న్యూస్ పేపర్ డస్ హీ రీడ్ ఎవ్రీడే, అతను రోజు ఏ న్యూస్ పేపర్ చదువుతాడు? వై డస్ హీ వేర్ వైట్ అండ్ వైట్ ఎవ్రీడే, అతను రోజు ఎందుకు వైట్ డ్రెస్ ధరిస్తాడు? వై డస్ అవర్ మేనేజర్ స్కోల్డ్ ఆల్ ద ఎంప్లాయీస్ ఎవ్రీడే, ఎందుకు మన మేనేజర్ రోజు ఎంప్లాయీస్ని తిడతాడు? హౌ డస్ జగన్ డెవలప్ ద స్టేట్, జగన్ స్టేట్ని ఎలా డెవలప్ చేస్తాడు? ఇలా క్వశ్చన్ వర్డ్తో చెప్తాం. అంటే ప్రజెంట్ సింపుల్లో ఓన్లీ హీ, షీ, ఇట్ అనే సబ్జెక్ట్స్ని యూజ్ చేసినప్పుడు వాళ్ళ యొక్క రొటీన్స్ కానీ వాళ్ళ యొక్క హ్యాబిట్స్ కానీ చెప్పాలంటే డస్ ఉపయోగిస్తాం. అదే ఐ, వై, యు, దేకి అయితే డూ ఉపయోగిస్తాం. ఇది డిఫరెన్స్. డస్ ఉపయోగించవలసిన రెండవ మోడల్ వచ్చేసి వాంట్స్ టు. థర్డ్ పర్సన్ సింగులర్స్ యొక్క డిజైర్స్ చెప్పాలంటే మనం వాంట్స్ టు ఉపయోగించుకుంటాం. సబ్జెక్ట్ ప్లస్ వాంట్స్ టు ప్లస్ వర్బ్ వన్ ప్లస్ ఆబ్జెక్ట్, ఈ స్ట్రక్చర్ ఉపయోగిస్తే వాడు హీ, షీ అనేవాడు ఏం చేయాలనుకుంటున్నాడో మనం చెప్తున్నాం అన్నమాట. అతను ఎలక్షన్స్లో పోటీ చేయాలనుకుంటున్నాడు అని అన్నామంటే అది హీ వాంట్స్ టు కంటెస్ట్ ఇన్ ద ఎలక్షన్స్. హీ వాంట్స్ టు కంటెస్ట్ ఇన్ ద ఎలక్షన్స్. ఇందాక మనం ప్రజెంట్ సింపుల్లో చెప్పుకున్నాం వర్బ్కి ఎస్ రాయాలని. ఆ ఎస్ రాయాలనే రూల్ ఇక్కడ వాంట్కి కూడా ఎస్ రాయాల్సి ఉంటుంది. హీ వాంట్స్ టు కంటెస్ట్ ఇన్ ద ఎలక్షన్స్. ఎప్పుడైతే వాంట్స్కి ఎస్ ఉందో మీరు నెగిటివ్ సెంటెన్స్ రాయాలన్నప్పుడు డెఫినెట్గా డస్ రాసి తీరాలి. హీ డస్ నాట్ వాంట్ టు కంటెస్ట్ ఇన్ ద ఎలక్షన్స్ దిస్ టైమ్. ఈసారి అతను ఎలక్షన్స్లో పోటీ చేయాలనుకోవట్లేదు.
చేయాలనుకుంటున్నాడుకి ఇది ఆపోజిట్ సెంటెన్స్, నెగిటివ్ సెంటెన్స్. చేయాలనుకోవడం లేదు. హీ డస్ నాట్ వాంట్ టు కంటెస్ట్ ఇన్ ద ఎలక్షన్స్. అలాగే అతను ఎలక్షన్స్లో పోటీ చేయాలనుకుంటున్నాడా అని మనం తెలుసుకోవాలనుకుంటే డస్ హీ వాంట్ టు కంటెస్ట్ ఇన్ ద ఎలక్షన్స్ దిస్ టైం. ఈసారి అతను ఎలక్షన్స్లో పోటీ చేయాలనుకుంటున్నాడా. వేర్ డస్ హీ వాంట్ టు కంటెస్ట్ ఎలక్షన్స్, ఎక్కడ పోటీ చేయాలనుకుంటున్నాడు. ఈ 3 టైమ్స్ మనం డస్ ఉపయోగించాం. నెగిటివ్లో డస్ నాట్ వాడాం, ఇంట్రాగేటివ్లో డస్తో క్వశ్చన్ స్టార్ట్ చేసాం, అది కన్ఫర్మేటివ్ అయింది. ఇన్ఫర్మేటివ్ కావాలంటే క్వశ్చన్ వర్డ్ ప్లస్ డస్ ఉపయోగించాం. క్వశ్చన్ వర్డ్ ప్లస్ డస్ ప్లస్ సబ్జెక్ట్, వాంట్ టు వర్బ్ వన్ ఆబ్జెక్ట్, చేయాలనుకుంటున్నాడా. సో ఈ వాంట్ టు వాంట్స్ టు. ఐ వాంట్ టు స్పీక్ ఇంగ్లీష్, ఇది నా మీద నా కోరిక చెప్పుకుంటే. అదే పక్కవాడి గురించి మనం చెప్పుకుంటే హీ వాంట్స్ టు స్పీక్ ఇంగ్లీష్. ఐ వాంట్ టు గ్రో, నేను పెరగాలనుకుంటున్నాను. ఇండియా వాంట్స్ టు గ్రో, ఇండియా పెరగాలనుకుంటుంది. ఇండియాని ఇట్గా తీసుకుంటాం, థర్డ్ పర్సన్ సింగులర్ కింద తీసుకుంటాం, ఇట్ అవుతుంది అది. ఇండియా వాంట్స్ టు గ్రో, ఐ వాంట్ టు గ్రో, ఇక్కడ ఎస్ అవసరం లేదు. షీ వాంట్స్ టు గ్రో, ఆమె ఎదగాలనుకుంటుంది. షీ కాబట్టి అమ్మట్లో వెర్బ్కి ఎస్ రాసాం. ఈ హీ షీలకు మాత్రమే ఈ వెర్బ్కి ఎస్ రాయాలనేది ఉంటుంది. అది ప్రజెంట్ సింపుల్లోనూ ఈ వాంట్ టు మోడల్లో కూడా ఎస్ రాస్తాం. సో మరొక ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. మేనేజర్ వాంట్స్ టు గివ్ శాలరీస్ టుడే, మేనేజర్ ఈరోజు శాలరీస్ ఇద్దామనుకుంటున్నాడు. మేనేజర్ డస్ నాట్ వాంట్ టు గివ్ శాలరీస్ టుడే, మేనేజర్ ఈరోజు శాలరీస్ ఇవ్వాలనుకోవట్లేదు. డస్ మేనేజర్ వాంట్ టు గివ్ శాలరీస్ టుడే, ఈరోజు మేనేజర్ శాలరీస్ ఇవ్వాలనుకుంటున్నాడా. వై డస్ మేనేజర్ వాంట్ టు గివ్ శాలరీస్ టుడే, ఎందుకు మేనేజర్ శాలరీస్ ఇవ్వాలనుకుంటున్నాడు. మరి గుర్తుంచుకోండి, హీ షీ ఇట్ అంటే ఆ 3 పదాలే కాదు. హీకి బదులుగా ఏదైనా నేమ్ వాడినప్పుడు కూడా థర్డ్ పర్సన్ సింగులర్గా కన్సిడర్ చేయాలి. అలాగే అతని స్టేటస్ని మనం సబ్జెక్ట్గా యూజ్ చేసినప్పటికి కూడా థర్డ్ పర్సన్ సింగులర్గానే కన్సిడర్ చేయాలి. కేసీఆర్, హీ, సీఎం, ఈ 3 వర్డ్స్ ఏది వాడినప్పటికీ థర్డ్ పర్సన్ సింగులర్గానే భావించాలి. అలా మేనేజర్ అని వాడండి, హీ అని వాడండి. ఆ మేనేజర్ పేరేటో తెలుసుంటే మీకు ఆ పేరు వాడండి. ఆ 3 ఏది వాడినా థర్డ్ పర్సన్ సింగులర్గా భావిస్తాం. థర్డ్ పర్సన్ సింగులర్ అని మీరు అనుకున్నట్లయితే వాంట్ అనే మోడల్ని థర్డ్ పర్సన్ సింగులర్గా మీరు వాడాలంటే వాంట్స్ టు వాడాలి పాజిటివ్ సెంటెన్స్లో, నెగిటివ్ అండ్ ఇంట్రాగేటివ్స్లో డస్ వాడాలి. ఓకే. పొసెస్, థర్డ్ పర్సన్ సింగులర్స్ యొక్క పొసెస్ గురించి మాట్లాడుకోవాలంటే అతనికి ఆమెకి ఏమేమి ఉన్నాయి, ఏమేమి లేవు, ఏమేమి ఉన్నాయో కనుక్కోవాలి. వీటికి హ్యాజ్ ఉపయోగిస్తాం జనరల్గా ఇంగ్లీష్లో మనం. ఈ హ్యాజ్ మనీ, అతనికి డబ్బు ఉంది. ఆ సెంటెన్స్ని నెగిటివ్లోకి మార్చాలంటే డస్ ఉపయోగించాలి. డస్ ఉపయోగించిన తర్వాత మళ్ళీ హ్యాజ్ ఉపయోగించకూడదు. హీ డస్ నాట్ హ్యావ్ మనీ, అతని దగ్గర డబ్బు లేదు. డస్ హీ హ్యావ్ మనీ, అతని దగ్గర డబ్బు ఉందా. హౌ మచ్ మనీ డస్ హీ హ్యావ్, అతని దగ్గర ఎంత డబ్బు ఉంది. ఇదే మ్యాటర్ మనం ఇందాక ఐతో చెప్పుకున్నప్పుడు ఏం చెప్పామంటే ఐ హ్యావ్ మనీ, ఐ డోంట్ హ్యావ్ మనీ, డూ యూ హ్యావ్ మనీ, హౌ మచ్ మనీ డూ యూ హ్యావ్ అని చెప్పుకున్నాం. అదే హీ మీద తీసుకున్నప్పుడు కానీ షీ మీద తీసుకున్నప్పుడు కానీ మీరు హ్యావ్ ఉపయోగించడానికి రైట్ లేదు ఇక్కడ. సో హ్యాజ్ ఉపయోగిస్తాం. పాజిటివ్ సెంటెన్స్లో మాత్రమే హ్యాజ్ ఉపయోగిస్తాం. నెగిటివ్స్ అండ్ ఇంట్రాగేటివ్స్లో మళ్ళీ హ్యావ్ ఉపయోగించుకోవచ్చు, బట్ డస్ ఉండాలి. చూడండి, ఈ హ్యాజ్ కార్, ఈ హ్యాజ్ బెంచ్ కార్, అతనికి బెంచ్ కార్ ఉంది. హీ డస్ నాట్ హ్యావ్ బెంచ్ కార్, అతనికి బెంచ్ కార్ లేదు. డస్ షీ హ్యావ్ బెంచ్ కార్, ఆమెకు బెంచ్ కార్ ఉందా. విచ్ బెంచ్ కార్ డస్ షీ హ్యావ్, విచ్ మోడల్ బెంచ్ కార్ డస్ హీ హ్యావ్, ఏ మోడల్ బెంచ్ కార్ ఉంది. ఇది హ్యాజ్కి సంబంధించిన మోడల్లో కూడా డస్ ఉపయోగించాలి. అంటే డస్ ఇప్పుడు 3 నేర్చుకున్నాం మనం. ఒకటి ప్రజెంట్ సింపుల్లో ఉపయోగిస్తాం, హీ షీట్కి సంబంధించిన ప్రజెంట్ సింపుల్, హీ షీట్కి సంబంధించిన వాంట్స్ టు, హీ షీట్కి సంబంధించిన పొసెస్, దట్ మీన్స్ హ్యాజ్. ఈ 3 సందర్భాల్లోనూ డస్ ఉపయోగించాం. డస్ ఉపయోగించేటువంటి మరో మోడల్ ఏంటో నెక్స్ట్ తెలుసుకుందాం. డస్ ఉపయోగించేటటువంటి చివరి మోడల్ హ్యాస్ టు. హ్యాస్ టు అంటే ప్రజెంట్ ఆబ్లిగేషన్స్ హీ షీట్కి సంబంధించినవి. హీ షీ ఇట్ లేదా నేమ్స్ లేదా డిజిగ్నేషన్స్ స్టేటస్ వర్డ్ ఉపయోగించి చెప్పేటటువంటి
ఆబ్లిగేషన్స్ని హ్యాస్ టుతో చెప్తాం. స్ట్రక్చర్ వచ్చేసి సబ్జెక్ట్, హ్యాస్ టు, వర్బ్ వన్, ఆబ్జెక్ట్. దాని నెగిటివ్ సెంటెన్స్ కావాలంటే సబ్జెక్ట్ ప్లస్ డస్ నాట్ హ్యావ్ టు, వర్బ్ వన్ ప్లస్ ఆబ్జెక్ట్. గుర్తుంచుకోండి, డస్ ఉన్న ఏ సెంటెన్స్లోనూ మరలా హ్యాజ్ రాకూడదు, హ్యావ్ రావాలి. డస్ నాట్ ప్లస్ హ్యావ్ టు ప్లస్ వర్బ్ వన్. అలాగే ఇంట్రాగేటివ్కి వస్తే డస్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ టు ప్లస్ వర్బ్ వన్ ప్లస్ ఆబ్జెక్ట్. ఫోర్త్ క్వశ్చన్, ఎప్పుడు మూడో క్వశ్చన్కి క్వశ్చన్ వర్డ్ యాడ్ చేసుకుంటే నాలుగో క్వశ్చన్ వస్తుంది. దానికి పెద్ద కొత్తగా నేర్చుకోక్కర్లేదు. క్వశ్చన్ వర్డ్ ప్లస్ డస్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ టు ప్లస్ వర్బ్ వన్ ప్లస్ ఆబ్జెక్ట్. దీని మీద మనం చూద్దాం. ఈ హ్యాస్ టు గో టు ఆఫీస్ టుడే. అతను ఈరోజు ఆఫీస్కి వెళ్ళాలి. హీ డస్ నాట్ హ్యావ్ టు గో టు ఆఫీస్. అతను ఆఫీస్కి వెళ్ళవలసిన అవసరం లేదు. డస్ హీ హ్యావ్ టు గో టు ఆఫీస్? అతను ఆఫీస్కి వెళ్ళాలా? ఎట్ వాట్ టైమ్ డస్ హీ హ్యావ్ టు గో టు ఆఫీస్? ఎన్నింటికి అతను ఆఫీస్కి వెళ్ళాలి? అది. ఈ హ్యాస్ టు అటెండ్ ద మీటింగ్. అతను మీటింగ్ అటెండ్ అవ్వాలి. హీ డస్ నాట్ హ్యావ్ టు అటెండ్ దిస్ మీటింగ్. అతను ఈ మీటింగ్కి అటెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. డస్ హీ హ్యావ్ టు అటెండ్ ద మీటింగ్? అతను ఈ మీటింగ్ అటెండ్ అవ్వాలా? వై డస్ హీ హ్యావ్ టు అటెండ్ ద మీటింగ్? ఎందుకు అతను ఈ మీటింగ్కి అటెండ్ అవ్వాలి? ఈ చేయాల్సిన అవసరం లేదు. చేయాలా, ఎప్పుడు చేయాలి, ఎందుకు చేయాలి, ఎలా చేయాలి, ఇలాంటి విషయాలన్నీ థర్డ్ పర్సన్ యొక్క హ్యాస్ టుతో మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. మరలా గుర్తుపెట్టుకోండి, హ్యావ్ అనే పదం ఎప్పుడు కూడా ఐ, వి, యు, దేకి ఉపయోగిస్తాం. హ్యాజ్ అనే పదం హీ, షీ, ఇట్లకు ఉపయోగిస్తాం. అలాగే హ్యావ్ టు, హ్యాస్ టు, ఇది కూడా గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే హ్యావ్ వేరు, హ్యావ్ టు వేరు, హ్యాజ్ వేరు, హ్యాస్ టు వేరు. హ్యావ్ అనేది కలిగి ఉన్నానని చెప్పడానికి ఉపయోగిస్తాం. హ్యావ్ టు అనేది ఆబ్లిగేషన్ చెప్పడానికి ఉపయోగిస్తాం. అంతే తప్ప ఇందులో హ్యావ్, హ్యాజ్ల యొక్క మీనింగ్స్ ఏమాత్రము రావు ఇక్కడ. ఇవి కేవలం ఆబ్లిగేషన్స్ మాత్రమే తెలియజేయడానికి ఉన్నాయి. ఓకే, ఇప్పటి వరకు మనము డూ, డస్లు ఏ మోడల్స్లో ఉపయోగిస్తామో తెలుసుకున్నాం. నెక్స్ట్ రానున్న వీడియోలో డిడ్ ఎక్కడెక్కడ ఉపయోగించాలో నేర్చుకుందాం. థ్యాంక్స్ టు లిజనింగ్ టు అవర్ వీడియోస్. Please subscribe our videos. You will have number of videos from Advice in coming days. If you have any comments, please raise them.